హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మీ మహేష్. ఈ వీడియోలో మనం ఏపీ ఈఏపీ సెట్ 2025లో భాగంగా ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది అని అడుగుతున్నాను అనమాట. సో ఇప్పుడు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అవ్వచ్చు, లేదంటే ఈ వీడియోని తర్వాత ఆఫ్టర్ ఎగ్జామ్ చూసే వాళ్ళైనా సరే సింపుల్ మీకు వచ్చిన మార్క్స్కి ఎంత ర్యాంక్ రావచ్చు. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. జనరల్గా ర్యాంక్ క్యాలిక్యులేషన్కి ఎలా ఉంటుంది అంటే 25% ఆఫ్ ఇంటర్మీడియట్ మార్క్స్ మరియు 75% ఆఫ్ మీ యొక్క ఎంసెట్ మార్క్స్ని తీసుకుంటారు. తీసుకొని వాటికి మీకు ర్యాంక్ అనేది అలొకేట్ చేస్తారు. అండ్ అదేవిధంగా మీకు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటేనే మీకు ర్యాంక్ వస్తుంది, అది వేరే సినారియో. సో వీటి గురించి మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. కాకపోతే ఇప్పుడు మనం ఓన్లీ ఎంసెట్ మార్క్స్నే బేస్ చేసుకున్నాం. అంటే 160 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 160 మార్క్స్కి అటెంప్ట్ చేస్తే ఎంత ర్యాంక్ రావచ్చు. సో 152 మార్క్స్ నుంచి 160 మార్క్స్ లోపల వచ్చే వాళ్ళకి 1 ర్యాంక్ నుంచి 800 ర్యాంక్ మధ్యలో రావచ్చు. 18 కాదండి, 800 లోపు ర్యాంక్ వస్తుంది. అండ్ అదేవిధంగా 142 నుంచి 142 మార్క్స్ నుంచి 151 మార్క్స్ మధ్యలో వచ్చే వాళ్ళకి 800 నుంచి 1300 లోపు ర్యాంక్ రావచ్చు. 800 to 1200 ఆర్ 1300 ఈ మధ్యలో ఉంటుంది. అండ్ అదేవిధంగా 135 మార్క్స్ నుంచి 142 మార్క్స్ మధ్యలో వచ్చే వాళ్ళకి దాదాపు మీకు 1300 నుంచి 2000 లోపు ర్యాంక్ అనేది రావచ్చు. అండ్ అదేవిధంగా 120 మార్క్స్ నుంచి 131 మార్క్స్ మధ్యలో వచ్చే వాళ్ళకి 2000 నుంచి 3500 ఆర్ 4000 మధ్యలో ర్యాంక్ రావచ్చు. అండ్ అదేవిధంగా 110 మార్క్స్ నుంచి 119 మార్క్స్ వచ్చే వాళ్ళకి 3500 ఆర్ 4000 నుంచి 6000 ఆర్ 6100 మధ్యలో మీకు ర్యాంక్ అనేది రావచ్చు. అండ్ అదేవిధంగా 100 మార్క్స్ నుంచి 109 మార్క్స్ వచ్చే వాళ్ళకి మీకు అరౌండ్ 6100 నుంచి 8100 మధ్యలో మీకు ర్యాంక్ అనేది రావచ్చు అనమాట. అండ్ అలాగే 90 నుంచి 99 మార్క్స్ మధ్యలో వచ్చే వాళ్ళకి 8100 నుంచి 10500 మధ్యలో మీకు ర్యాంక్ అనేది రావచ్చు. అండ్ అదేవిధంగా 80 నుంచి 89 మార్క్స్ ఉంటుందో ఆ మార్క్స్ మధ్యలో వచ్చే వాళ్ళకి 10500 నుంచి 16000 లోపల ర్యాంక్ అనేది రావచ్చు. అండ్ అదేవిధంగా 70 నుంచి 79 మార్క్స్ మధ్యలో వచ్చే వాళ్ళకి 16000 నుంచి 25000 ఆర్ 30000 మధ్యలో ర్యాంక్ అనేది రావచ్చు అనమాట. అండ్ 60 నుంచి 69 మార్క్స్ వచ్చే వాళ్ళకి కొంచెం టఫ్ ఇక్కడ నుంచి గెస్ చేయడం. ఇక్కడ నుంచి మీకు దాదాపు 25000 నుంచి 40000 45000 మధ్యలో ర్యాంక్ రావచ్చు. అండ్ అలాగే 50 మార్క్స్ నుంచి 59 మార్క్స్ వచ్చే వాళ్ళకి 35000 టు 50000 55000 ర్యాంక్ రావచ్చు. అండ్ అదేవిధంగా 40 నుంచి 49 ఇక్కడ టఫెస్ట్ పార్ట్. సో ఇక్కడ మీకు 50K 60K బిలోనే ఉంటుందన్నమాట. ఇకపోతే బిలో 40 మార్క్స్ వచ్చే వాళ్ళకి అబౌవ్ 60000 ర్యాంక్ వస్తుందన్నమాట. అదేంటి, జస్ట్ 40 మార్క్స్ వచ్చేస్తే 6000 ర్యాంక్ వస్తుందంటే రావచ్చు. అండ్ ఇక్కడ మీకు ఈ మార్క్స్కి ఐపీఈ మార్క్స్ యాడ్ చేసిన దాన్ని బట్టి కూడా వేరీ అవుతూ ఉంటుంది. సో మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఏ ర్యాంక్ వస్తే ఏ కాలేజ్ సీట్ వస్తుంది. ర్యాంక్ వర్సెస్ కాలేజ్ కావాలని అడుగుతారు ఖచ్చితంగా. ర్యాంక్ వర్సెస్ కాలేజ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ప్రతి ర్యాంక్కి మీరు చెక్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీకు ర్యాంక్ వర్సెస్ కాలేజ్ చెక్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ ఉన్నాయన్నమాట. సో ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ బీసీఏ నుంచి ఈ వరకు మరియు ఓసీ ఓసీఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీస్ బట్టి ర్యాంక్ బట్టి కాలేజ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో ఓసీ పర్సన్కి 40,000 వస్తే ఒక కాలేజ్ వస్తుంది. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ పరంగా అదే కాలేజ్ 60,000 80,000 బట్టి ఆ కాలేజ్ వస్తుంది అనమాట. అదే బీసీ వాళ్ళకి 50,000, ఓబీసీ కాదు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 45,000 అట్లా ఉంటుందన్నమాట. సో కాలేజ్ టు కాలేజ్ ర్యాంక్స్ అనేవి వేరీ అవుతుంటాయి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి. వీటిని కట్ ఆఫ్ ర్యాంక్స్ అని కూడా పిలుస్తారు. కట్ ఆఫ్ ర్యాంక్స్ పరంగా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇంటర్మీడియట్ మార్క్స్ ఎన్ని రావాలి, అండ్ అదేవిధంగా ఎంసెట్ ర్యాంక్ ఎంత రావాలి, ఆర్ ఇంటర్మీడియట్ మార్క్స్ మరియు ఎంసెట్ మార్క్స్ కలిపి ఎలా చెక్ చేసుకోవాలని. సింపుల్, మీకు 100 మార్క్స్ వచ్చాయి అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 మార్క్స్ లేదా 1000 మార్క్స్ మీకు ఉంటాయి. 1000 మార్క్స్ కాను మీకు 400 మార్క్స్ వచ్చాయి. ఎక్కడ ఐపీఏలో 1000కి 25%,
అంటే ప్రతి 100కి 25%, అంటే 100కి 25 మార్కులు. మీకు 400 వచ్చింది కాబట్టి అక్కడ మీకు వచ్చిన మార్క్స్ 100 మార్కులు. ఓకే, 100 మార్కులు తీసుకుంటారు. అక్కడ 100 మార్కులు ప్లస్ ఇక్కడ ఎంసెట్లో 75% మీకు వచ్చిన మార్క్స్. సపోజ్ మీకు ఇక్కడ 160 మార్క్స్కి, సో ఇక్కడ మీకు ఖచ్చితంగా క్యాలిక్యులేషన్ అవసరం అనమాట. 160 సో 160లో 100 వచ్చింది అనుకోండి, అందులో 75% పార్ట్ తీయాలన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని మీకు ఈ రెండు యాడ్ చేసుకుంటే మీకు టోటల్గా మీకు ఎంసెట్ ప్లస్ ఐపీ బట్టి మీకు ర్యాంక్ అనేది వస్తుంది అనమాట. అంతేగాని ఓన్లీ ఎంసెట్ మార్క్స్ని బేస్ చేసుకొని ర్యాంక్ రాదు. కాకపోతే మీరు ఒక అనాలిసిస్ కోసం, అంటే మీరు ఎంత కష్టపడాలి, ఎంతగా ప్రిపేర్ అవ్వాలి అనే ఉద్దేశం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఎంసెట్ రిలేటెడ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా మా యొక్క అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, టెలిగ్రామ్ అవ్వచ్చు, వాట్సాప్ అవ్వచ్చు, ఇన్ని కూడా డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్గా కూడా మమ్మల్ని కూడా రీచ్ అవ్వచ్చు. సో మా మెయిన్ మోటో మీకు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేయడం, మీ అందరికి కూడా మంచి కాలేజ్, మంచి బ్రాంచ్ ఎంచుకోవడానికి మేము 100కి 200% గైడెన్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.